బిజినెస్లో కోబ్రా ఎఫెక్ట్ కోసం మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ కోబ్రా ఎఫెక్ట్ అంటే ఏంటో 3 పాయింట్స్లో మనం మాట్లాడుకుందాం. సో పాయింట్ నెంబర్ 1 వచ్చేసి అసలు కోబ్రా ఎఫెక్ట్ అనేది ఏంటి అనేది పాయింట్ నెంబర్ 1లో నేను చెప్తాను. ఒకప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ మన ఇండియాని రూల్ చేసేది. ఆ టైంలో ఢిల్లీలో చాలా పాములు ఉండేవి, అంటే కోబ్రాస్ పాములు ఎక్కువగా ఉండేవి. వాటి నుంచి రిలీఫ్ పొందడానికి బ్రిటిష్ గవర్నమెంట్ ఎవరైనా పామును పట్టుకొని వచ్చి లేదా చంపి తీసుకొని వస్తే నేను వాళ్ళకి డబ్బులు ఇస్తానంది. అప్పుడు మన పీపుల్ చాలా స్మార్ట్ కదా, ఏం చేశారు వాళ్ళంతా పాముల్ని పట్టుకొని వచ్చి చంపేసి ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది, ఇంట్లో పాముల్ని పెంచేసి చంపేసి తీసుకొని వెళ్తే మనకి ఇంకా డబ్బులు వస్తాయి కదా అనేసి. సో ఇంట్లో పాములు పెంచడం స్టార్ట్ చేసేసారు. అట్లా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్కి అర్థమైపోయింది, అరే వీళ్ళు మనం పాముల్ని అవాయిడ్ చేయడానికి ఈ స్కీమ్ని పెడితే వీళ్ళు దీన్ని మిస్యూజ్ చేసేసి పాముల్ని పెంచి మన దగ్గర డబ్బులు తీసేసుకున్నారని ఆ స్కీమ్ని ఆపేశారు. సో జనాలని హెల్ప్ చేయడానికి గవర్నమెంట్ చూస్తే అది వాళ్ళకే రివర్స్ అయింది. సో ఆ స్కీమ్ని ఆపగానే జనాలందరికీ డబ్బులు రావట్లేదు కదా, ఏం చేయాలి, ఇంట్లో పాములు పెంచుకోరు కదా, మొత్తం వదిలేశారు బయట. ఇంకా బయట ఒకసారి వదిలేయగానే అవి 3, 4 టైమ్స్ పెరిగిపోయాయి, ఇంకా ఎక్కువైపోయాయి. సో ఇక్కడ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి చూస్తే ఆ ప్రాబ్లం డబల్ అయిపోయింది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి ఈ కోబ్రా ఎఫెక్ట్ని మన బిజినెస్లో ఎలా ఫైండ్ చేయాలి. సో సింపుల్, చాలా మంది బిజినెస్లో ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి షార్ట్ టర్మ్ మెథడ్స్ ఎత్తుక్కొని దానికి డబ్బులు ఎప్పుడైతే యాడ్ చేస్తామో మెథడ్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో అప్పుడు మన బిజినెస్ కొలాప్స్ అవ్వడానికి స్టార్ట్ అయిపోయినాడు. సో ఆ డబ్బులు యాడ్ చేసినప్పుడు దానికి ఇంకా డబ్బులు పెడుతున్నాం, అది సరిపోదు, ఇంకా యాడ్ చేస్తూ ఉంటాం. సో దాంతో మనకి లాస్ అవుతుంది, ట్రస్ట్ తగ్గిపోతుంది. సో మన వాళ్ళే మనకు రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్ మీ బిజినెస్లో ఏదో ఒకప్పుడు మీరు ఫేస్ చేసే ఉంటారు. ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వెళ్ళి ఇంకొక 10 ప్రాబ్లం తీసుకొని రావడం. సో దీంట్లో మెయిన్గా 3 పాయింట్స్ ఉన్నాయి. అవి ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎక్కడ ఎక్కువగా బిజినెస్ వాళ్ళు నష్టపోతారు అనేసి. సో అది థర్డ్ పాయింట్లో మాట్లాడుకుందాం. థర్డ్ పాయింట్లో వచ్చేసి అవి ఎక్కువగా బిజినెస్లో మిస్టేక్స్ ఎక్కడ జరుగుతాయి అనేది 3 పాయింట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఓవర్ ఆఫర్స్, రెండోది వచ్చేసి ఇన్సెంటివ్స్, మూడోది వచ్చేసి స్టాఫ్ శాలరీ ఇవ్వడం, ఫిక్స్ చేయడం. సో పాయింట్ నెంబర్ 1 మాట్లాడుకుందాం. ఓవర్ ఆఫర్స్ అంటే మన ప్రొడక్ట్ పోదేమో అనేసి రోజు డిస్కౌంట్స్ ఇచ్చేయడం, వాళ్ళకి రోజు ఆఫర్స్ ఇచ్చేయడం, మన దగ్గర ఉన్న సేల్స్ పర్సన్ని ఇంకా ప్రెషర్ పెట్టడం, సేల్ చేయి అని. వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒకటి ఆఫర్ చెప్పేసి ఇంకా కొంచెం డిస్కౌంట్ ఇచ్చేసి ఇంకా మేడం వీళ్ళు వెళ్ళిపోతారు, ఇంకా వీళ్ళు వెళ్ళిపోతారు, మనం ఇవ్వాల్సిందే అని ఇంకొంచెం డిస్కౌంట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. మనం ఇంకా సేల్ అవ్వదేమో, ఇంకేమవుతుందో, మన బిజినెస్ రన్ చేయలేమో అని మనం ఇంకా ఆఫర్స్ ఇస్తూ ఉంటాం. మన బిజినెస్ని, మన బ్రాండ్ని, మన ప్రొడక్ట్ వాల్యూని మనమే తగ్గించుకుంటూ వెళ్తాం. ఇది పాము పడగలాగా లేసి ఏదో రోజు మనల్ని కాటేసేస్తుంది, స్నేక్ ఎఫెక్ట్ అయిపోతుంది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి స్టాఫ్కి ఇన్సెంటివ్స్ ఇవ్వడం. వాళ్ళు చేసిన సేల్స్, మీరు సర్వీస్లో ఉన్న, ప్రొడక్ట్లో ఉన్న స్టాఫ్కి ఇన్సెంటివ్స్ ఇవ్వడం, విపరీతంగా ఇన్సెంటివ్స్ ఇవ్వడం. వీక్లీ ఇన్సెంటివ్స్ అనడం, మంత్లీ ఇన్సెంటివ్స్ అనడం, లేకపోతే క్వార్టర్లీ ఇన్సెంటివ్స్ అనడం, లేదా ఇయర్లీ ఇన్సెంటివ్స్ అనడం. కొన్ని సెక్టార్స్ ఉన్నాయి, బ్యాంకింగ్ కానీ కొన్ని సెక్టార్స్ ఉన్నాయి. ఆ సెక్టార్స్లో ఫిక్స్డ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి, చాలా తక్కువ ఇన్సెంటివ్స్ ఉంటాయి. ఆ ఇన్సెంటివ్స్ ఇచ్చినప్పుడు ఆ ఎంప్లాయీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ప్లస్ టార్గెట్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి, దాంట్లో చాలా తక్కువ ఇన్సెంటివ్స్ ఉంటాయి. వేరే ఇతర సర్వీస్ సెక్టార్లో చాలా విపరీతంగా ఇన్సెంటివ్ పెంచుతాం. సో స్టాఫ్ అప్పుడు వాళ్ళకి ఇన్సెంటివ్స్కి అలవాటు పడి ఒక్కోసారి సేల్ చేయడం కూడా ఆపేస్తారు. ఎందుకంటే ఇన్సెంటివ్ ఇంకొంచెం పెంచుతారు అనేసి, లేకపోతే ఇన్సెంటివ్కి అలవాటు పడిపోయి ఇంకొంచెం పెంచేలాగా చేస్తారు. మనం ఏం చేస్తాం, ఇంకోసారి ఇప్పుడు 3% ఇచ్చేది నెక్స్ట్ టైం 4% ఇవ్వడం, 5% ఇవ్వడం, ఒక్కోసారి ఇంకా సేల్ చేయట్లేదు వీళ్ళు అనేసి ఇంకో 10% ఇవ్వడం, ఇవన్నీ చేస్తాం. అప్పుడు మనం ఇండైరెక్ట్గా కంపెనీకి వచ్చే ప్రాఫిట్ని తగ్గించుకోవడం, ప్లస్ ఈ స్టాఫ్ సేల్ చేయడానికి రాంగ్ ప్రామిసెస్ చేయడం, రాంగ్ ప్రొడక్ట్స్ ఇవ్వడం, లేకపోతే రాంగ్గా గైడ్ చేయడం, కస్టమర్స్ దగ్గర నుంచి ఏదో రకంగా డబ్బులు తీసుకొని రావడం, సేల్స్ ప్రెజర్ ప్లస్ ఇన్సెంటివ్స్ కోసం వాళ్ళు ఒక రాంగ్ ట్రాక్లో మనమే పెడతాం వాళ్ళు బిజినెస్ రన్ అవ్వడానికి. అది అలా ఉండదు. ఎప్పుడైనా పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ఉండాలి. పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని రైట్ ప్యాకేజ్ రైట్గా అమ్మినప్పుడు, రైట్ ప్రొడక్ట్ రైట్ సర్వీస్ అమ్మినప్పుడు మనం వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇవ్వడం ద్వారా మనకి సేల్ అవుతుంది, ప్లస్ మన కస్టమర్ హ్యాపీగా ఉంటాడు, కస్టమర్స్ మళ్ళీ రిపీట్ అవుతారు. సో ఇది బిజినెస్లో చాలా జాగ్రత్తగా పెట్టుకో. పాయింట్ నెంబర్ 3, శాలరీస్. మనం విపరీతంగా మానేస్తారు అని చెప్పేసి విపరీతంగా శాలరీస్ పెంచుకుంటూ వెళ్తాం. వాళ్ళు వర్చువల్గా వాళ్ళకి వాళ్ళు గొప్ప అనుకొని 4 సార్లు 5 సార్లు మెచ్చుకోగానే స్టాఫ్ కొంతమంది
నాకు ఎక్కువ ఉంది, లేకపోతే కాంపిటీటర్ పిలుస్తున్నారనో ఇంకో దగ్గర పిలుస్తున్నారనో శాలరీ పెంచేసుకుంటూ ఉంటారు. దానివల్ల మన కంపెనీకి షార్ట్ టర్మ్లో మనకి లాభం కనబడుతుంది, కానీ లాంగ్ టర్మ్లో నష్టపోతాం. దాన్ని చూసి ఇంకొకరు అడుగుతారు, దాన్ని చూసి ఇంకొకరు అడుగుతారు, దాన్ని చూసి ఇంకొకరు అడుగుతారు. ఒకవేళ మీ కంపెనీలో 50 ఎంప్లాయీస్ ఉంటే అందులో ఒక 10 మందికి తర్వాత 20 మందికి పెంచితే మీ ప్రాఫిట్ అంతా ఎక్కడ పోతుందో ఆలోచించుకోండి. ఒక పెద్ద మనిషి అన్నాడు, ఒక రూపాయిని సేవ్ చేస్తే ఒక రూపాయి ఎర్న్ చేసినట్టే అని. ఒక రూపాయి కూడా మనం సేవ్ చేసుకుంటూ ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే మనం చాలా ఇబ్బంది పడతాం. సో ఎవరైతే పర్ఫార్మెన్స్ బాగా చేస్తారో, పర్ఫార్మెన్స్ బేస్డ్ శాలరీస్ ఎప్పుడైతే మనం ఇస్తామో వాళ్ళు కూడా కష్టపడతారు, వాళ్ళకు కూడా మనం శాలరీ అదే టైంలో పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఒకవేళ మన ఎంప్లాయీని బాగా చూసుకొని మన ఎంప్లాయీకి మంచి శాలరీ ఇస్తే వాళ్ళు కాంపిటీటర్ దగ్గరికి వెళ్ళినా కూడా మళ్ళీ మన దగ్గరికే వచ్చేస్తారు. ఇప్పుడు ఏదో ఒక రోజు రియలైజ్ అయ్యేసి మనం వాళ్ళని బాగా చూసుకోవాలి, వాళ్ళకి ఏవైతే ఫెసిలిటీస్ ఇవ్వాలో అవి ఇవ్వాలి, వాళ్ళతో మంచిగా బిహేవ్ చేయాలి, వాళ్ళకి చిన్న చిన్న పార్టీస్ చేయాలా, చిన్న చిన్న సెలబ్రేషన్ చేయాలా వాళ్ళ సక్సెస్కి. ఇది నేను కేపీ బిజినెస్ గురు 200K అయినందుకు నా వాళ్ళందరికీ ట్రీట్ ఇచ్చాను. ఎందుకు అని అంటే వాళ్ళ ఎఫర్ట్స్ చేసినందుకు వాళ్ళకి ఇచ్చిన ట్రీట్ వాళ్ళని గుర్తించడం, అందరం కలిసి ఓనర్తో కలిసి మీట్ అయి తిన్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళని ఐడెంటిఫై చేసినట్టు ఫీల్ అవుతారు, మనకి వన్నెస్ వస్తుంది. తర్వాత మనం ఒక సెలబ్రేషన్ని చేసుకున్నప్పుడు వాళ్ళని మనం గుర్తించాము, వాళ్ళ పాత్ర అందులో ఉంది అన్నప్పుడు వేరే వాళ్ళు ఎక్కువ ఆఫర్ ఇచ్చినా కూడా వాళ్ళు అక్కడ ఆ కంపెనీలో అలాంటి కల్చర్ లేనప్పుడు వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తారు. తక్కువ శాలరీకైనా మన దగ్గరకు వచ్చి చేస్తారు. ఎందుకంటే ఎంప్లాయీ శాలరీ కోసం ఖచ్చితంగా పనిచేస్తాడు, కానీ అదే ఎన్విరాన్మెంట్ కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే మనం మన కంపెనీని డెవలప్ చేసుకోవచ్చు. సో మనం ఎక్కడైతే ఎక్స్ట్రా ఇవ్వడం అవసరం లేకపోయినా ఎక్కువ పెట్టుకుంటూ వెళ్ళడం వల్ల మనకి చాలా నష్టం అవుతుంది. మన ప్రాఫిట్స్ అన్నీ అక్కడ షేర్ అయిపోతాయి. దాని తర్వాత మనకి బ్రేక్ ఈవెన్ అవ్వడం కూడా చాలా కష్టమైపోతుంది. కంపెనీ మనల్ని ఫీడ్ చేయడం కాదు, మనం కంపెనీని ఫీడ్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఇంకో పాయింట్ కూడా చెప్తా, ఎక్స్ట్రా పాయింట్, మార్కెటింగ్ బడ్జెట్ ఎప్పుడైనా చాలా స్టెబుల్గా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలా. అదే మనకు సేల్ అవుతలేదని మార్కెట్ బడ్జెట్ పెంచుకుంటూ వెళ్తే మనం నష్టాల పాలవుతాం. అదే మార్కెటింగ్ బడ్జెట్ స్టెబుల్ పెట్టుకొని మన కస్టమర్ మీద మనం ఫోకస్ చేస్తే మన కస్టమర్ మనకి రిఫర్ ఇస్తాడు, దాని తర్వాత ఇంకో 10 మందిని తీసుకొస్తాడు, కస్టమర్ ఇంకో కస్టమర్ని క్రియేట్ చేయాలి. అది మార్కెటింగ్. అంతేగాని మనం డబ్బులు పెట్టి యాడ్స్ పెంచుకుంటూ వెళ్తే మన కంపెనీని మనం లాస్ చేసుకున్నట్టే. సో ఇలాంటివన్నీ బిజినెస్లో చాలా 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 పాయింట్స్ ఉంటాయి. ఇది కోబ్రా ఎఫెక్ట్లో కొంత భాగం మాత్రమే. ఇంకా బిజినెస్లో చాలా డీప్గా వెళ్ళొచ్చు, కానీ మనం బేసిక్స్కి స్టిక్ అయ్యి బేసిక్స్ని బాగా నేర్చుకొని బేసిక్స్లో ఉంటే మనం బ్రెయిన్ని డెవలప్ చేసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ మనం యాక్షన్స్ తీసుకోవాలి. తప్పులు మనం యాక్షన్స్ తీసుకుంటే అది మిస్టేక్ అవ్వచ్చు, నెక్స్ట్ టైం మనం రిపీట్ చేసుకుంటూ ఉండొచ్చు, కొత్త ప్రాబ్లం రావచ్చు. దాన్ని కూడా ఐడెంటిఫై చేసి సొల్యూషన్ తీసుకుంటూ వస్తే కనీసం 10 ప్రాబ్లమ్స్లో మనం 5 సాల్వ్ చేసినా 10 ఫెయిల్ అయినా కూడా మనం ప్రాఫిట్లో ఉంటాం బిజినెస్లో. సో ఇలాంటివన్నీ మీకు కోబ్రా ఎఫెక్ట్ ఏమన్నా ఉంటే మీ బిజినెస్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఛానల్ ఐడియాస్ విని బిజినెస్లో ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను లైవ్ పెట్టినప్పుడు కూడా వాళ్ళు వచ్చి మనకు చెప్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా బిజినెస్ చేసి ఒకవేళ ప్రాబ్లమ్స్లో ఉంటే ఈ వీడియోని షేర్ చేసేయండి, వాళ్ళకి ఎంతో అంత యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ కేపీ బిజినెస్ గురు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. సో మంచి కంటెంట్తో మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ కేపీ బిజినెస్ గురు. సైనింగ్ ఆఫ్.